అమ్మ అవ్వడం ఆడవారికి వరం లాంటిదంటారు. కానీ కొందరు తల్లులకు అమ్మతనమే శాపంగా పరిణమిస్తోంది. ఇక్కడున్నటువంటి కొందరు అమ్మలు వీళ్ళందరూ కూడా మన అమ్మల్లాంటి అమ్మలే. కానీ వాళ్ళ పిల్లలకు అమ్మల్లా తోచక ఇక్కడికి తీసుకొచ్చి వదిలేశారు అనడం కంటే వదిలించుకున్నారు అనడం కరెక్టేమో. ఆసరాగా ఉండాల్సినటువంటి ఈ ఏజ్లో నిరాదరణకు గురవుతున్నటువంటి కొందరు తల్లులను మదర్స్ డే సందర్భంగా వనితా టీవీ పలకరించే ప్రయత్నం చేస్తోంది. రండి. నమస్తే, బాగున్నారా? ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నారమ్మా ఇక్కడ? 5 సంవత్సరాల నుండి. పిల్లలు లేరా? లేరండి. పిల్లలు లేరు? నాకెవరో లేరండి, అనాథగానే ఉంటున్నాను ఇక్కడ. నన్ను ఒకరు తీసుకొచ్చి జాయిన్ చేశారండి. ఓకే. అప్పటి నుండి ఇక్కడ 5 సంవత్సరాల నుంచి అమ్మ కూడా బాగా చూస్తుందండి మమ్మల్ని అంతా. నేను ఎంతో ప్రేమతోటి ఆదరాభిమానాలతో చూస్తున్న గురించి ఉండిపోయామండి. అయితే మీరు చిన్నప్పటి నుంచి అనాథగానే పెరిగారు, పెళ్లి చేసుకోలేదు? చేసుకున్నాను, మా ఆయన చచ్చిపోయాడండి. ఓకే. అందుకని ఇక్కడ తీసుకొచ్చి జాయిన్ చేశారు. ఇక్కడ వీళ్ళందరితో చాలా ఫ్రెండ్లీగా ఉంటారా? వీళ్ళందరూ అందరూ బాగుంటామండి. ఓకే. పేచీ లేకుండా ఉంటాము, ప్రేమగా ఉంటాము. అమ్మ, అయితే ఇక్కడ చాలా మందిలో పిల్లలు ఉండి కూడా ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ వదిలేస్తారు కదా చాలా మంది తల్లుల్ని తండ్రుల్ని. వాళ్ళని చూసినప్పుడు ఏమనిపిస్తుంది? నాకు పిల్లలు లేకపోవడమే నయమేమో అనిపిస్తుందా? అంటే పిల్లలు ఉన్నా కూడా వాళ్ళు అనాథల్లాగా ఇక్కడికి వచ్చి ఉన్నారు, మీరు ఎవ్వరు లేకుండా ఇక్కడ ఉంటున్నారు. అలాగే అనిపిస్తుంది. ఎప్పుడైనా పంచుకుంటారా మీ కష్ట సుఖాలన్నీ ఒకళ్ళతో ఒకళ్ళు? ఇక్కడ అందరూ పంచుకుంటామండి. ఇక్కడ ఎలిజబెత్ అమ్మగారు అని ఉన్నారండి, ఆవిడ వార్డెన్గా ఉంటున్నారండి. ఆవిడ మంచిగా చూస్తుందండి. మీకు ఏం కావాలో అన్నీ ఆవిడే చూసుకుంటారు? అన్నీ చూస్తుందండి. సరేమ్మా. అమ్మా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉన్నానమ్మా. ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నారమ్మా? నేను ఇప్పుడు 2-3 సంవత్సరాలు అయిందమ్మా. ఇంతకుముందు ఎక్కడ ఉండేవారు? ఇంతకుముందు నేను నామాలగుంటలో ఉండేదాన్నమ్మా. నామాలగుంట. ఎవ్వరు లేరమ్మా నాతోని. పిల్లలు లేరు? ఎవ్వరు లేరమ్మా, ఎవ్వరు చూడరు. పిల్లలు ఉన్నారు కానీ చూడరు. ఎంతమంది పిల్లలమ్మా? నాకు 2 మగ పిల్లలు ఉన్నారమ్మా. ఆడపిల్లలు లేరు? లేరమ్మా, ఎవ్వరు లేరు. ఏం చేస్తున్నారు పిల్లలు? వాళ్ళు ఏం చేస్తారో తెలియదమ్మా నాకు. ఇంకా అప్పుడు 2-3 ఏళ్ల క్రితం నామాలగుండలో ఎవరితో ఉండేవాడు? ఇక్కడ నేను మా ఇంటి దగ్గర ఉండేదాన్నమ్మా, కిరాయికి. ఒక్కదాన్నే ఉండేదాన్ని. తాతయ్య లేడమ్మా, చనిపోయింది ఎప్పుడు. అంత ఎవ్వరు లేరమ్మా మాకు. ఇక్కడికి ఈమె దగ్గరికి తెచ్చి ఇడిస్తే అమ్మనే దేవుడు, అమ్మనే తల్లి, అంతా ఆమెనే చూసుకుంటాం. ఎప్పుడైనా కొడుకుల్ని చూడాలనిపిస్తుందా? లేదమ్మా, ఎవరు లేరు, చనిపోయిండు మాకు. వద్దు, ఎవ్వరు లేరు. ఆమెనే కొడుకు, ఆమెనే బిడ్డ, ఆమెనే. అందరం కలిగలుపుగా ఉంటాం. ఎవరికే బాధలు వచ్చినా ఉరుకుతాం, మోస్తాం, చేసుకుంటాం. అమ్మ మాది ఒక ఆశ్రమం ఇచ్చింది దేవత చల్లగా. తాత ఉన్నప్పుడు ఏం చేసేవారు? తాత ఉన్నప్పుడు ఆయన హెడ్ మిస్టర్ ఉండే. అప్పటి కాలం అమ్మ జ్ఞాపకం లేదు నాకు. మంచిగానే ఉండేదాన్ని. అట్లా ఇట్లా ఆయన తాగుతూ ఉండే. ఎందుకు ఈ పిల్లలు కోడళ్ళు ఎందుకు చూడరు? వాళ్ళకి ఇష్టం లేదు. ఇవాళ రేపు కామన్ అయిపోయింది ప్రతి ఒక్కరి ఇండ్లల్లో. అందు గురించి చూడకపోయినప్పుడు మేము వెళ్ళిపోతాం. ఎందుకు వచ్చిన అంటే ఎన్నో కాదు, చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఎన్నో కష్టాల నుంచి కష్టాలతో వచ్చినమ్మా. తాగి తిని కొడుతుండే చేస్తుండే, సుఖం లేదమ్మా. ఇగో ఇక్కడ అనాథాశ్రమంలో వచ్చినప్పటి నుంచి ఆ దేవత చూస్తుంది, తల్లి ఆమె అంతా ఆమె. అన్ని కష్టాలు పడి మీరు పిల్లల్ని పెంచారు కదా? పెంచాము. ఎవరు నమ్మకం? ఇవాళ రేపు ఎవరు చూస్తున్నారు చెప్పు? ఎవరు చూస్తలేదు. గొప్పింటోడాల్సి ఉంటుంది కూడా నాకు తల్లి వద్దని అనాథాశ్రమంలో వదులుతున్నారు డబ్బు ఇచ్చి. ఆ డబ్బు కూడా సరిగ్గా ఇయ్యరు. చచ్చితే సాగు కూడా చేయరు. వచ్చి చెప్తుంటే కూడా ఎవరు పట్టించుకోరు. అమ్మనే పట్టించుకుంటారు. ఈమె నేను ఏదో చేతనైన కాడికి తీసుకుపోతాము, సమాధానం చేస్తాము. ఎవరు కాస్ట్ వాళ్ళకి మన వాళ్ళు ఎంతమంది? ఎవరు లేరమ్మా. ఏం అడగొద్దు, చెప్పడానికి కూడా ఒక మనవరాలు ఉంది. చెప్పనా? నువ్వే. నేను ఉంటాను. నేను ఎప్పటికీ వస్తూ పలకరిస్తూ ఉంటాను. మీకు చాలు. కడుపు నిండే, తిండి లేకున్నా కడుపు నిండే చాలు. ఎవరుండి ఏం చేసేది ఏమో అవసరం లేదు. దేవుడు ఒక్కడున్నాడు, అమ్మ ఒక్కతుంది చాలు.
కన్నపిల్లల జోలి జోక్యం మాకు వద్దే వద్దు, నిరాదరణ గురైనప్పటికి కూడాను మేము చాలా ఆనందంగా ఇక్కడే ఉన్నాము, ఇంట్లో కంటే కూడా ఇక్కడ చాలా సుఖంగా ఉన్నాము, వాళ్ళతో మాకు అసలు సంబంధమే వద్దు అని చెప్తున్నారు. అంటే కన్న పేగు ఎంత నిర్దాక్షిణ్యానికి గురైంది, ఆ బాధ ఆమె మాటల్లోనే మనం ఇప్పటివరకు విన్నాము. మరికొందరు తల్లులతో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. అమ్మా ఎలా ఉన్నారు? బాగుందమ్మా. ఆరోగ్యం బాగుంటుందా? బాగానే ఉంది. ఎంతమంది పిల్లలమ్మా? నాక ఒక బాబే ఉండే, ఇంకా ఇవ్వలేరు. ఎవరు లేరు. ఇవ్వలే. ఎన్నాళ్ళు అవుతోంది ఇక్కడ ఉండి? 5 ఏళ్ళు. 5 ఏళ్ళ నుంచి ఉంటున్నారు. తాతయ్య? తాతయ్య మెంటల్ ఎర్రగడ్డ బాగాలేదు. బాగాలేదు. ఆరోగ్యం తనకి మెంటల్ గా బాగాలేదు. మెంటల్. ఒక్కడే బాబు. ఏం చేస్తాడమ్మా? అది చేసేది తెలియదమ్మా నాకు. చదువుకున్నాడు? చదువుకు బాగానే చదివించారు. పెద్ద చదివే. పెద్ద చదివే. ఉద్యోగం చేస్తున్నాడు. పెళ్ళయిందా? అయ్యింది. ఒక బాబు ఒక బాబు. ఆయనకి కూడా మనవాడు మనవరాలు ఉన్నారు. చూసారా? వాళ్ళతో ఆడుకున్నారా మనవాళ్ళు మనవరాలతో? వాళ్ళ ఇంట్లోనే ఉండేవారు ఇదివరకు మీరందరూ కలిసే 5 ఏళ్ల క్రితం. మరి ఎందుకమ్మా ఇక్కడ తీసుకొచ్చారు? ఏం చేస్తాం చూడవచ్చు. ఏం చేసావు నువ్వు? ఏం తప్పు చేసావని నిన్ను ఇక్కడ పెట్టారు? పోలింగ్ పెట్టండి. ఏంటి? ఎందుకు ఎందుకు బాధపడకు. చేత కాక వదిలిపెట్టేసి. చేత కాకపోతే అంటే వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు చేత కాకుండానే ఉన్నారు కదా, అన్ని తల్లిదండ్రులే కదా చేశారు. మరి ఇప్పుడు మీరు పిల్లల లాంటి వాళ్లే కదా, ఏం చేత కాకుండా ఉన్నారు అంటే మీరు పిల్లల స్టేజ్కి వెళ్ళిపోయినట్టే కదా. మరి మిమ్మల్ని చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది కదా కొడుకు పైన. కోడలు కూడా పట్టించుకోదు. వెళ్ళిపోవాలనిపిస్తుందా అమ్మ? వాళ్ళతో కలిసి ఉండాలనిపిస్తోందా? లేదు. ఎందుకమ్మా? పోతాం. అయ్యేదైతే తాతయ్య ఒక చోట, నువ్వు ఒక చోట. ఎన్నో కష్టాలు కోర్చి కన్నపిల్లలను ఎంతో ప్రేమగా పెంచుకుంటే ఈరోజు కాని వాళ్ళలాగా ప్రవర్తిస్తూ ఇక్కడ వీళ్ళని తీసుకొచ్చి వదిలించుకున్నటువంటి ఆ కొడుకుల్ని కానీ కూతుర్ని కానీ ఏమనాలో మరి సమాజమే తేల్చాలి. మరి ఇంకొక అమ్మతో కూడా మాట్లాడదాం. అమ్మా ఎలా ఉన్నారు? దేవుని దేవులు బాగున్నామ్మా. ఆరోగ్యం బాగుందా? బాగుంది తల్లి. పేరమ్మా? కుమారి ఢిల్లీ జేకబ్. ఏం చేసేవారమ్మా మీరు? నేనమ్మా టీచర్గా హెచ్ఎంగా రైల్వే ప్రైమరీ స్కూల్ ద్రోణాచలం వర్క్ చేసినమ్మా. చాలా మంది పౌరుల్ని భావి భారత పౌరులుగా తీర్చిదిద్దారనమాట పిల్లలందరినీ. పేరెంట్స్ను పరామర్శించిన అమ్మా, దేవునికి అంకితం చేసుకొని జీవిస్తున్నామ్మా. ఎందుకమ్మా ఇక్కడ ఎందుకు ఉండాల్సి వచ్చింది? పిల్లలు ఎంతమంది? నాకు అన్మ్యారీడ్ అమ్మా. నాకేం పిల్లలు లేరు. ఏదో చూద్దామని వచ్చినమ్మా. ఇక్కడ నచ్చి ఇక్కడే ఉంటున్నారు. 2 రోజులు ఉండి వెళ్ళిపోదామని అంటున్నాము. ఇక్కడ చాలా మంది కూడా పిల్లలందరూ వద్దు, అమ్మొద్దు, అమ్మ బరువైంది, భారమైంది, నాన్న వద్దు అని చెప్పి ఇక్కడ వదిలేసి వెళ్ళిపోతున్నారు కదా. ఇలాంటి వాళ్ళని చూస్తూ ఉంటే మీరు చదువు చెప్పిన పిల్లలు, మీరు అప్పుడు ఏం నేర్పించారు వాళ్ళకి విలువలు, అవన్నీ ఎలా మర్చిపోతున్నారు ఇప్పుడు పిల్లలు? రకరకాల పిల్లలుగా ఉంటున్నారు. ఒకరి గుణం ఒకరికి ఉండదు. అందరూ కాదు, ఇలా వదిలించుకుంటున్న పిల్లల్ని చూస్తే ఏమనిపిస్తుందమ్మా మీరు? అంటే తల్లిదండ్రులను వదిలించుకున్న వాళ్ళని జాలి వస్తుందమ్మా. ఏం పిల్లల మీద పిల్లల మీద మనసు బాధ కలుగుతుంది కదమ్మా. తల్లిదండ్రులను చూడలేదు కదా వీళ్ళు. దేవుని వాక్యానికి వ్యతిరేకంగా నడుచుకుంటున్నారు కదా. నీ తల్లిని తండ్రిని సన్మానించము, అప్పుడు భూమి మీద నీవు దీర్ఘాయుష్మంతులు అవ్వదు. అంటే తల్లిని తండ్రిని అసలు పట్టించుకోరు, వాళ్ళ క్షేమం చూడరు, వారిని ప్రేమతో పరామర్శించరు. అలాగే ఎంతోమంది ఉంటున్నారు. వాళ్ళందరికీ మనం ఏం చేయగలం తల్లి? అమ్మా, ప్రేయర్ మాత్రం చేయగలం
ప్రేయర్ చేయాలి, వాళ్ళ మనసులు మారాలి అని కోరుకోవడం తప్ప ఇంకా చేసేది ఏమి లేదు. ఏం లేదు తల్లి. మీకోసం ఎవరైనా వస్తారమ్మా ఇక్కడికి? మీ అంటే మీకు పెళ్లి కాలేదు సరే, మీ చుట్టాలో ఎవరో బంధువులు ఉంటారు కదా, వాళ్ళు వస్తారు ఎవరైనా? నేను 2-3 రోజులు ఏందమ్మా, మా తమ్ముడి పిల్లలు నిన్ననే వచ్చి వెళ్ళినారమ్మా. 2 ఆడపిల్లలు చూసి సంతోషించి వెళ్ళినారు. నేను ఒక బీద పిల్లవాడిని అడాప్ట్ చేసుకున్నా, ఆ బాబు ఉంటాడు. మనవళ్ళు మనవరాళ్లతో హాయిగా కాలక్షేపం చేయాల్సిన ఈ వయసులో ప్రతి క్షణం కూడా భారంగా బతుకులిడుస్తున్నారు ఇక్కడున్న తల్లులు. ఒక్కొక్కరిది ఒక్కొక్క దీనగాథ. మరి ఇంకొక తల్లితో కూడా మాట్లాడదాం. మా ఎట్లున్నావు? మంచిగున్నావా? పేరు? పుణ్యవతి. అబ్బా ఎంత మంచి పేరు. ఎన్నాళ్ళు అవుతుంది ఇక్కడ వచ్చి? ఇప్పుడు వచ్చినాం. అంటే ఈ కుర్చీలో కాదు, ఈ ఇంట్లోకి ఎప్పుడు వచ్చినావు? ఇప్పుడు వచ్చినావా? సరే సరే. ఆరోగ్యం మంచిగా ఉందా? ఏంటి గుండె చేయించుకున్నావు? వద్దని చేపించిందా? అమ్మ మంచిది కాదు కదా. అమ్మ పేను బాగా బారు జుట్ట. ఎంత జుట్టు ఉండేది? 3 జుట్ల. సరే. ఇక్కడ ఎందుకున్నావు మరి? అన్న తీసుకొచ్చిండా? ఎందుకు? ఉత్తిగా తీసుకొచ్చాడా? మరి ఇంటికి వెళ్ళవా మళ్ళీ నువ్వు? ఎందుకు ఇక్కడ? మన ఇంటికి ఉంది కదా మన ఇల్లు, మన అన్న ఉన్నాడు కదా, అక్కడికి వెళ్ళిపోదాం. అమ్మ లేకపోతే అన్న ఉన్నాడు కదా. అమ్మ చనిపోయిందా? నాన్న? నాన్న కూడా చనిపోయాడు. పెళ్ళయిందా? పెళ్లి కాలేదు. పెళ్లి చేసుకోలేదా? ఎందుకు? అన్న వద్దన్నాడా? ఎందుకు? ఏమో వద్దన్నాడు. ఆయన చేసుకున్నాడా? అన్న పెళ్లి చేసుకున్నాడు, నీకు పెళ్లి చేయలేదు. ఎందుకు అసలు అన్న ఎందుకు తీసుకొచ్చాడు? నువ్వు అల్లరి చేసావా ఇంట్లో? మరి పని చేయలేదా? ఏం పని? ఇల్లు ఉడవలేదు, ఇల్లు తుడవలేదు, ఏం చేయలేదా? అందుకు కోపం వచ్చి తీసుకొచ్చేసాడు. పిల్లలు ఉన్నారా అన్నకి? ఏమని పిలుస్తారు నిన్ను వాళ్ళు? పుణ్యవతి అని పిలుస్తారా? అత్తమ్మ అని పిలవరా? ఎందుకు? నీకు వెళ్ళాలని ఉంది అక్కడికి, అన్న దగ్గరికి వెళ్ళాలని ఉంది. నీకు ఆస్తుందా? ఏం లేదా? ఉందట. ఉంది, బిల్డింగ్ ఉందట కదా. ఉందా? అది ఏమైంది మరి ఆ బిల్డింగ్? పైన ఉందా? ఓకే సరే. ఈవిడ కథ ఏంటో ఇక్కడ కేర్ టేకర్గా వర్క్ చేస్తున్న ఆవిడని అడిగి తెలుసుకుందాం. తను చెప్పేది సరిగ్గా అర్థం కావట్లేదు. తనకి ఏదో స్టోరీ ఉన్నట్టయితే తెలుస్తుంది తను చెప్పేదాన్ని బట్టి. మీరు ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేస్తారమ్మా? ఆస్తి అంతా ఉంది, వాళ్ళ అన్నలంతా రాసేసుకున్నారు. అమ్మాయికి ఉంది, మాటలు రావు, తీసుకొచ్చి ఇడిచిపెట్టిండ్రమ్మా. అది సంగతి. ఇక ఫిడ్స్ వస్తే మందులు అవి తెచ్చి ఇస్తారు అంతే. అంత మించిన మనకు తెలియదమ్మా. అది అంతేగాని తీసుకెళ్తామని బాగైన తర్వాత తీసుకెళ్తాం లేదు. వస్తారు, మందులు ఇచ్చిపోతారు బస్ అంతే. పెళ్ళైన తర్వాత వాళ్ళ పిల్లలు, వాళ్ళ సంసారం, వాళ్ళ పిల్లలని చూస్తారమ్మా. చెల్లెలని ఎవరు చూస్తారు? అదే ఒక తల్లి తండ్రి ఉంటే బాధ్యతగా చూస్తారు. అట్లా అనమాట. ఇక్కడ ఉన్న వాళ్ళు ఉన్నారమ్మా అందరూ, కానీ తీసుకొచ్చి ఇడిచిపెడతారు. కానీ తల్లికి తల్లి అన్నారు, తండ్రికి తండ్రి అన్నారు, తీసుకొచ్చి ఇడిచిపెడతారు. మళ్ళీ ఇడిచిపెట్టిన తర్వాత వాళ్ళ ఫోటో, వాళ్ళ అడ్రస్ అన్నీ మేము రాసుకుంటాం. రాసుకున్న తర్వాత ఇట్లా సుస్తుగా ఉన్నారు, వచ్చి చూడండి చేయండి, ఏం లేదు. మళ్ళా చనిపోయినారు అంటే కూడా మీరే చేసుకోండి సావు అంటారమ్మా. ఎంత పుణ్యాత్ములు ఉండొచ్చు. 9 నెలలు మోసి కన్నా తల్లిదండ్రిని చూడకపోతే వాళ్ళ అవలియాత కూడా వాళ్ళని చూడకపోవచ్చమ్మా. నేనైతే ఇదే అంటాను. చెప్పండి. అయితే నాకు వీళ్ళందరితో వీళ్ళ గురించి చెప్తున్నప్పుడు, మీరు ఇప్పుడు మాట్లాడేటప్పుడు కానీ మీ కళ్ళల్లో నిజంగా నీళ్ళు వస్తూ ఉన్నాయి. అంటే మీరు ఎప్పుడు వచ్చారు? అసలు మీ స్టోరీ ఏంటి నాకు చెప్పండి. నేను 2004లో వచ్చినానమ్మా. నా హస్బెండ్ రాజీవ్ గాంధీ చనిపోయిన రోజే హార్ట్ అటాక్తో చచ్చిపోయింది. చనిపోయిన తర్వాత నాకు ఆడిబిడ్డలు 4, వాళ్ళ పెళ్ళిళ్ళన్నీ చేసిన. నా అల్లుడు రైల్వేలో పనిచేస్తాడు. నాకు ఉన్న ఆస్తి ఒక ఇల్లు ఉండే, అది నా బిడ్డకు కట్నంలో ఇచ్చేసిన. అది ఆ బిడ్డ మంచిగా సంతోషంగా ఉంది. నా బిడ్డకు ఒక కొడుకు, ఒక బిడ్డ. కానీ నా బిడ్డకు తెలియదు నేను అనాథాశ్రమంలో ఉన్నాను.
ఏదో ఒక ఇంట్లో పని చేస్తేనే బతుకుతున్నా అని తెలుసు. ఎందుకంటే నా అల్లుడిని చిన్నతనం నా బిడ్డని చూడవద్దని బతుకుతున్నానమ్మా. నేను ఇలా సేవ చేసుకుంటా. మా మేడం చాలా మంచిదమ్మా. దేవత దీపం తీసుకొని తిరిగితే కూడా అట్లాంటి మేడం మాకు దొరకదు. ఇక నీడ ఇచ్చి వాళ్ళ బాధలు ముసలోళ్ళు ఏదైనా చెప్తే అన్ని ఇచ్చేసుకొని నేను వాళ్ళకి ధైర్యం చేసుకుంటా. కోపం వస్తే కోపం చేస్తా, మన దగ్గర చేస్తే చేసుకుంటా. ఇన్ని సంవత్సరాలు మేము బతుకుతున్నామమ్మా. అది నా స్టోరీ. ఉన్నారు నాకు 5 తమ్ముళ్ళు, అన్నలు, అక్క చెల్లెలు. ఎవరి సంసారం వాళ్ళది ఉందమ్మా. కానీ పగ వల్ల కూడా రావద్దమ్మా. అందరి కొడుకులు పెంచి పెద్దగా చేసిన తర్వాత తల్లి తండ్రిని ప్రేమగా కారం రొట్టె ఇచ్చి పెంచాలమ్మా. ఈ వయసులో వాళ్ళు చూడకపోతే ఎప్పుడు చూస్తారమ్మా వాళ్ళు చెప్పండి. లాస్ట్ మూమెంట్లో కూడా మా ప్రాణం పోయేటప్పుడు కూడా దేవుడు ఎట్లా తీసుకుంటారంటే వాళ్ళని తినేసి పండేటప్పుడు జ్ఞాపకం చేసుకుంటారు. వాళ్ళని ప్రాణం ఇస్తారు. నీరు పోసి ఎంతో పాలు పోసి ప్రాణం ఇస్తారు. మాకు ఎవరైనా దేవుడి దేవాలైనా మీ బొట్టులు అందరూ చాలామంది సహాయం చేస్తారమ్మా మాకు. ఒకవేళ చేయకపోతే కూడా మా మేడంకి ఒక కొడుకు ఉన్నాడమ్మా, 4 బిడ్డలు ఉన్నారు. కొడుకు అమెరికాలో ఉంటాడు. ప్రతి నెల మాకు సహాయం చేస్తారు. ఎప్పుడు ఉపాసం లేమమ్మా. మేము కడుపు నిండా తిని మంచిగా హాయిగా ఉన్నాం. ఇట్లాంటి బతుకు పెద్ద మనుషులు మారాలమ్మా. ప్రేమలు ఎందుకు లేవు? ఆస్తి వస్తుంది, వస్తాయి, ఏది వస్తుంది ఏది రాదు, మంచి చెడు రెండే వస్తాయి. ఎందుకు ఇట్లా మనుషులు ఇట్లా మనసు ఇచ్చేసుకొని ఆస్తి అంతా రాసుకొని తీసుకొచ్చి ఇడిచిపెడతారు. ఇడిచిపెట్టి కూడా మాకు మా తల్లి కాదు బస్తీలో ఉండే తీసుకొచ్చి ఇడిచిపెట్టినామంటారమ్మా వాళ్ళు. వాళ్ళకి ఎందుకు ఇంత ఇది ఉంటుందని నాలో నేనే బాధపడతానమ్మా చాలా. మీ పేరమ్మా? నా పేరు ఎలిజబెత్ అమ్మ. సో గుండెల్లో ఎంతో బాధని నింపుకొని తన బాధని కూడా వ్యక్తపరచకుండా తన తోటి వాళ్ళు ఇక్కడ కష్టాలు పడుతున్నటువంటి తల్లులందరికీ కూడా ఆసరాగా నిలుస్తూ వాళ్ళకి ధైర్యాన్ని ఇస్తున్న ఎలిజబెత్ నిజంగా అభినందనీయురాలు. సో మరికొందరు తల్లులతో కూడా మాట్లాడతాం. ఒక్కొక్కరిని ఇక్కడున్న అమ్మల్ని కదిలిస్తూ ఉంటే కన్నీటి పరంపర అలా కొనసాగుతూనే ఉంది. వాళ్ళ కడుపులోని బాధని పంచుకోవడానికి ఎవరూ లేక ఎవరో వస్తారు అని ఆశపడుతూనే ఆ ఆశ తీరదని తెలిసి కూడాను ఆశపడకుండా ఉండలేక బతుకులను వెళ్ళదీస్తున్నారు. మరి నా పక్కన ఇంకొక అమ్మ కూడా ఉంది. ఆ అమ్మని కూడా పలకరిద్దాం. అమ్మ మీ పేరు? లక్ష్మమ్మ. లక్ష్మమ్మ ఆరోగ్యం ఎలా ఉంటుందమ్మా? బాగుంది. ఎన్నాళ్ళు అవుతుందమ్మా ఇక్కడికి వచ్చి? 8 సంవత్సరాలు. 8 సంవత్సరాల నుండి ఇక్కడే ఉంటున్నావు. తాతయ్య లేరు? లేరు. ఎంతమంది పిల్లలమ్మా? 2 కొడుకులు ఉంటే అబ్బాయిలు చచ్చిపోయిండు. అయ్యో, 2 చనిపోయారు. చనిపోయినాక సంగారెడ్డిలో ఒక హాస్టల్ ఉండే, అక్కడికి వచ్చి ఉన్నామంటే ఆమెకు ఇక్కడ తెచ్చిపెట్టినాడు అమ్మ. ఇక మాకు మేడమే ఆమె వస్తుందని ఎదురు చూస్తాం అంతే. వచ్చేవాళ్ళు ఎవరు లేరు. మనవరాళ్ళు ఉన్నారమ్మా? ఉన్నారు కానీ రారమ్మా. రారు. మరి నాన్నమ్మని చూడాలనిపించదా వాళ్ళకి? మీకు మనవాళ్ళతో ఆడుకోవాలనిపించదా? వాళ్ళకు ఉండాలి కదమ్మా, మాకు ఉంటుంది. వాళ్ళకు లేనిది ఎందుకు ఇక దూరం మనసు. కోడళ్ళు కూడా ఎప్పుడు అత్తయ్య అంటూ వచ్చి ఒక పండు పొలం ఇచ్చి ఏం లేదు. ఇక్కడ వచ్చి ఇచ్చేవాళ్ళే, వాళ్ళే కొడుకులు వాళ్ళే మనమరాళ్ళమ్మ. మాటలు రావా? పోయినాయా? ఆమె చెప్తుందా నీకు? రాసిస్తావా? ఇట్లా అంటదమ్మా. ఇట్లా అంటే మొగాయన, ఇట్లా అంటే పుస్తకట్టినరా అని అడుగుతుంది. ఇట్లా వాళ్ళ తమ్ముడు మీసాలు ఉంటాయి కదా మొగళ్ళకు, తమ్ముడు అని అంటుంది అన్నమాట. ఎన్నాళ్ళ నుంచి ఉంటుందండి ఈమె? ఇప్పుడు నాయంబడి వచ్చిందమ్మా. అది 2004లో వచ్చింది. ఇప్పుడు 10వ సంవత్సరం. ఎవరు తీసుకొచ్చారు ఇక్కడికి? వాళ్ళ తమ్ముడు తీసుకొచ్చిండు. తమ్ముడు కాదు, వాళ్ళ చుట్టాలలో ఎవరు ఒక ఆడేమి తీసుకొచ్చింది. భర్త లేడా? భర్తల పెళ్లి కాలేదమ్మా పిల్లకి. తమ్ముడు ఉన్నాడు. ఆస్తి అంతా రాసేసుకున్నాడమ్మా. ఈమె పేరు మీద వచ్చినది 2 రూమ్స్ అంట. మొన్న ఇక్కడ పెళ్ళికి వస్తే చెప్పిండ్రు అన్నమాట, అమ్మేసిండ్రు. అది కూడా
ఆమె తీసుకొని హాస్టల్లో కొన్ని పైసలు ఇస్తే బాగుంటుందంటే ఫోన్ చేసి పిలిస్తే వచ్చిండమ్మా. వస్తేనేనన్నా పిల్లకు జ్వరం వస్తే అది చేస్తే పిప్పి పన్ను అని నొప్పి నొప్పి అంటే నేనే తీసుకుపోయి దవాఖానకు మేడం పైసలు ఇస్తే పోయి పిప్పించుకొని వచ్చినానమ్మా. వచ్చినంత చెప్తే సరే నా భార్యని తీసుకొని వస్తాను ఎంత ఫోన్ చేస్తే వస్తూనే లేడమ్మా. కనీసం ఒక 25,000 30,000 పెడితే తనకు మంచిగా ఉంటుంది కదమ్మా అని అస్సలు రావటలేడు. కానీ మంచి పిల్లమ్మా, మనం యాక్షన్తో చెప్తే అన్ని పనులన్నీ చేస్తుంది. తిని నిమ్మలంగా ఉంటుంది. పాట పాడంటే ఏదో పాట పాడుతుంది. పాడిపించుకోండి. పాట పాడతారట కదా, పాడు, ఒక పాట పాడు. పాడు. బాగున్నాను. బాగున్నారా మీరు? ఇట్లా ఉన్నాను. ఏసైకి మొక్కుంటున్నాను, బయట తీసుకెళ్ళిపోని. ఏసై బయట తీసుకెళ్ళాలి. నాకెందుకు ఉంచాలి ఈ కారు లేదు దానికి. అట్లా అనొద్దమ్మా, అట్లా అనొద్దు. ఆరోగ్యంగా ఉండాలి మీరు. సరే మంచిది. 105 ఏళ్ళట మీకు. అవును. నా జీవితంలో నేను ఫస్ట్ టైం 105 ఏళ్ల బామ్మని చూడటం చాలా సంతోషంగా ఉంది నాకు. నా బిడ్డ ఒక్కదే ఉన్నది చాలు. మా జయం బిడ్డ నాకు సంతోషం. చెవులు మంచిగా వినిపిస్తున్నాయి. చెవులు వినిపిస్తున్నాయి, కళ్ళు కనిపిస్తాయా? కాళ్ళు మబ్బులు కొంచెం. కాళ్ళు. అయ్యో, కొడుకులు ఉన్నారమ్మా? ఎవరు లేరు, మీరున్నారు. నువ్వు నా బిడ్డవు. అవును. ఆమె నా బిడ్డ, నా జయమ్మ. ఈమె నా కొడుకు. సంతోషంగా ఉందా? వచ్చాం కదా మరి నేను చూడడానికి. సంతోషం సంతోషం. మీరు మా మంచిగా ఉండండి. ఆ యేసయ్య మీ సలకను కాపాడు. నా జయం బిడ్డకి అంతే కాపాడు. నా జయం బిడ్డ నాకు ఎవరు దిక్కులేరు. ఈ ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఉన్న అమ్మలు అమ్మ అన్న పిలుపుకు దూరమై చాలా కాలమైంది. కొడుకో కూతురో వస్తారు అని ఆశగా ఆత్రంగా ఆ గేటు వైపు ఎదురు చూస్తూ ఉండటం తప్ప చేసేదేమీ లేదు. ఈ నిరీక్షణ ఎంతకాలం? వీళ్లకు ఈ వయసులో కావాల్సింది మందులు మాకులే కాదు, ఒకంత ఆప్యాయత, అనురాగం. కానీ వాటిని వీళ్లకు ఎవరిస్తారు? ఇకనైనా కొడుకు కూతురుల మనస్సులు మారి ఈ తల్లుల్ని తమతో పాటు తీసుకెళ్లే రోజు, వాళ్ళ మనసులు మారే రోజు వస్తుందని ఆశిస్తూ సెలవు.